అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడి మన భారతదేశము పత్తి దిగుమతులపైన 11% సుంకాలను ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘంగా దేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సుంకాలను, దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవడం వల్ల అమెరికా నుంచి రావాల్సిన పత్తి నేరుగా మన భారతదేశంలోకి వస్తుంది. ఇక్కడ రైతాంగము దివాలా తీసే దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 11 కోట్ల మంది రైతాంగము ఈ వ్యవసాయ రంగం మీదనే పత్తి ప్రధానంగా పండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఈరోజు మనం చూసినట్లయితే ఆత్మహత్యలు దాదాపు ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ కూలీలకు కూడా పని దినాలు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు వ్యవసాయానికి గొడ్డలి పెట్టుగా మారిన ఈ పత్తి దిగుమతి సుంకాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతాంగం అడుగుతుంది ఏంటి, ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారము పత్తికి సంబంధించి 10,075 రూపాయలు కేటాయించాలని అడుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర 7,700 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకనే ఈరోజు రైతాంగం అడుగుతున్న కనీస మద్దతు ధరలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. కానీ ఈరోజు రైతులకి ఉరితాళ్లుగా మారేలాగా ఈరోజు సుంకాలని విధిస్తూ ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.